कृष्ण प्रेष्ठा भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये ओम उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। వండర్ఫుల్ మాతాజీ వాళ్ళు వింటారు అనుకుంటా మాతాజీ. ఓకే. ఇవంతా చూడకుండా చెప్తున్నారా పిల్లలు కూడా? అది కూడా తెలియదు నాకు. చూసి అంటే నేను చెప్తున్నారు. స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి. సో అది ఆ, చూసి అంటే వాళ్ళకి వచ్చేసింది ఆల్మోస్ట్ అందరికి. రోజు ఓకే. చెప్తున్నారు కదా, రోజు అటెండ్ అవుతున్నారు, రోజు రిపిటేషన్ చేపిస్తున్నాం మేము. రోజు ఇది ఫస్ట్ ఎలా అయితే ప్రణామ మంత్రాలు ఎలా అయితే చెప్తున్నారో రోజు చెప్పిస్తున్నాను. సో అలా వాళ్ళకి కొందరికి వచ్చేసింది. సో ఓకే అండి. అంటే మేము కంటిన్యూగా లేం కదా, సో అది నాకు అందుకే అంటున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు లిసన్ యూ కెన్ లిసన్, నో ప్రాబ్లం. వింటారంటండి. సరే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ మనము 37 శ్లోకాలు ఇప్పటి వరకు మనం చూస్తున్నాం కదా. కృష్ణుడు అర్జున్కి బూస్టప్ చేస్తున్నాడు. నువ్వు నువ్వు చేసేది తప్పు, పాపం ముట్టకట్టుకుంటావు, నువ్వు అలా చేయకూడదు, నీ ధర్మం నువ్వు పాటించాలి, నువ్వు యుద్ధం చేయడమే నీ ధర్మం. నువ్వు ఎందుకంటే నువ్వు క్షత్రియ పుత్రుడివి, నువ్వు పుట్టిందే అది, నువ్వు చేయాల్సిన పని అది, కాపాడడం అనేది నీ బాధ్యత. కానీ నువ్వు అలా చేయట్లేదు, నువ్వేం చేస్తున్నావు, పారిపోతున్నావు. సో దానివల్ల ఏమవుతుంది, అందరూ నిన్ను అంటారు, పారిపోయాడు అర్జునుడు భయపడి అని. ఇప్పుడు నువ్వెవరినైతే చంపొద్దు అనుకుంటున్నావో ఈ భీష్ముడు ద్రోణాచార్య వీళ్ళు కూడా నవ్వుకుంటారు, అర్జునుడు పారిపోయాడు అని. వాళ్ళు నీ మీద పాపమే బాధపడరు, నీ కోసం నిన్ను చంపడానికి కూడా వాళ్ళు రెడీ ఉన్నారు. అందుకే కదా యుద్ధానికి వచ్చారు. ఎందుకు వాళ్ళు యుద్ధం చేయడానికే వచ్చారు. కానీ నువ్వు పారిపోతున్నావు వాళ్ళని చూసి. ఇంకొకటి ఏంటి, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో యుద్ధం తర్వాత ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, స్త్రీలు అందరు విధవలు అవుతారు, ధర్మం పోతుంది పిల్లలలో, ఏదేదో చెప్తున్నావు కదా నువ్వు ఇప్పటిదాకా. ఆ భయాలన్నీ తీసేసాయి, జరిగేది జరగకుండా ఉండదు. నువ్వు చేసేది నీ ధర్మం అయితే నువ్వు పాటించు, ప్రస్తుత కర్తవ్యం నువ్వు చెయ్యి, అవన్నీ జరిగేటి అని జరుగుతాయి అని చెప్తున్నాడు అనమాట కృష్ణ. ఇంకా ఏంటి, నువ్వు పాపం మూటగట్టుకుంటావు, స్వర్గానికి పోతావు. ఒకవేళ నువ్వు యుద్ధంలో గనక చనిపోయావనుకో, యుద్ధం చేస్తూ చేస్తూ చనిపోయావనుకో, చక్కగా స్వర్గంకి వెళ్ళిపోతావు. నీకు డోర్స్ తెరుచుకుంటాయి, స్వర్గలోకం డోర్స్ నీకోసం తెరుచుకుంటాయి. ఎందుకు, నువ్వు ధర్మం కోసం పోరాడి యుద్ధంలో చనిపోయావు కాబట్టి నీకోసం డోర్స్ తెరుచుకుంటాయి. చక్కగా నువ్వు అక్కడ స్వర్గంలో ఎంజాయ్ చేయొచ్చు అక్కడైనా. లేదా ఇన్ కేస్ నువ్వు గెలిచావనుకో, ఇక్కడే నువ్వు బ్రతికే ఉన్నావనుకో, అప్పుడేమవుతుంది, ఇక్కడ కూడా నీకు చక్కగా నీకు ప్రజలు అంటే పట్టం కడతారు, కింగ్ అవుతావు నువ్వు. అప్పుడు ఇక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇది కూడా మంచిదే కదా. మాయ అన్నమాట. ఈ మాయ
చెడగొడుతూ ఉంటది అనమాట, అట్రాక్ట్ చేస్తూ ఉంటది. చదువుకున్న పిల్లల్ని కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటది. ఈ సినిమా చూడు, ఇంకా కొందరైతే సీరియల్ చూస్తుంటారు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, నీ ధర్మ, ఒక టీచర్ గా యూ హ్యావ్ టు డూ యువర్ ధర్మ. నువ్వు ధర్మము నువ్వు పాటించావనుకో, నీ ధర్మం నువ్వు పాటిస్తే, చక్కగా పిల్లల్ని తయారు చేస్తే మంచి పౌరులుగా, దెన్ యూ విల్ గో టు స్వర్గలోక, ఆర్ యూ విల్ గో టు, నువ్వు చాంటింగ్ చేస్తూ నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, దెన్ యూ విల్ గో టు గోలోక, స్పిరిచువల్ వరల్డ్స్కి వెళ్తావు. చక్కగా మంచి పనులు చేస్తే. లేదు, నువ్వు ఇక్కడ ఉన్న పిల్లలకి వేరే ఇంజెక్ట్ చేసావు అనుకో, బ్యాడ్ థింగ్స్ ఇంజెక్ట్ చేసావు అనుకో, ఇట్ సపోజ్ ఐఎమ్ సేయింగ్, నాకు టైం రాలే, సో నేను అనేది అదే, టీచర్స్ అయినా కానీ కూడా ఏది చెప్తున్నారు, వాడు మంచిగా చెప్పాడనుకో మంచిగా స్వర్గానికి పోతారు, లేదా చెడగొట్టారా నరకానికే పోతారు రా, వాళ్ళు నరకానికే పోతారు. ఇంకొకటి ఏంటిది, నువ్వు నరకానికి స్వర్గానికి కాకుండా నువ్వు కొద్దో గొప్ప ఏదైనా మంచిగా ఉన్నావు అనుకో, ఈ లోకంలోనే నువ్వు హయ్యర్, అంటే నీ నీ స్టూడెంట్సే నిన్ను మంచిగా చూసుకుంటారు, అంటే గొప్పగా ఉంటది. అదే చెప్తున్నాడు ఇప్పుడు కృష్ణ కూడా, అదే చెప్తున్నాడు. ఏంటంటే నువ్వు ఒకవేళ బ్యాటిల్ ఫీల్డ్ లో చనిపోకపోయినా, నువ్వు ఇక్కడే ఉంటే బ్రతికుంటే, యూ కెన్ ఎంజాయ్ దిస్, ఈ కింగ్డమ్, ఈ కింగ్డమ్ ని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ రైట్ ఉంది నీకు, నువ్వు గెలుచుకున్నావు, నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. అదే చెప్తున్నాడు అక్కడ. అది. సో ఇక్కడ ఈ శ్లోక 37 లో అదే ఇక్కడ చెప్పేది. సో అది మనం ఇవాళ ఒక్కొక్కరం చెప్పుకుందాం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, చిత్వా వా భోక్ష్యసే మహీం, తస్మాదుత్తిష్ట కౌంతేయ, యుద్ధాయ కృత నిశ్చయః. ఇది మళ్ళొకసారి నేను చెప్తాను. ఓకే ఓకే, చెప్దు ఆహ్లాద్, వెయిట్. హతో వాప్యాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసే మహీం, తస్మాదుత్తిష్ట కౌంతేయ, యుద్ధాయ కృత నిశ్చయః. ఓకే ఆహ్లాద్ చెప్పు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసే మహీం, తస్మాదుత్తిష్ఠ కౌంతేయ, యుద్ధయ కృత నిశ్చయః. యుద్ధాయ కృత నిశ్చయః. యుద్ధయ అన్నవు, యుద్ధాయ. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు నేను చెప్పింది ఏం లేదు, ఇప్పుడు దాకా నేను చెప్పిందే మీకు వచ్చింది. ఏంటంటే, ఓ సన్ ఆఫ్ కుంతి, ఎయిదర్ యూ విల్ బి కిల్డ్ on the battlefield and attain the heavenly planets, or you will conquer and enjoy the earthly kingdom. Therefore, get up with determination and fight. యుద్ధం చేస్తే నీవు యుద్ధ రంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయేదవు, లేదా విజయుడవై ఈ భూమండలంపై రాజ్యమును అనుభవించెదవు. కావున కృత నిశ్చయుడవై లెమ్ము, ఓ కుంతి పుత్రుడా, యుద్ధానికి సిద్ధము కమ్ము. అది చెప్తున్నాడు కృష్ణుడు, యుద్ధానికి రెడీ అవ్వు అని. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. సుఖ దుఃఖే సమే కృత్వా, లాభాలాభౌ జయా జయౌ, తతో యుద్ధాయ యుజ్యస్వ, నైవం పాపమవాప్స్యసి. ఓకే, ఇది కూడా కొంచెం మంచి మంచి శ్లోక, గుర్తు పెట్టుకోవాల్సిన శ్లోక ఇది. సో ఎవరు చెప్తారు ఫస్ట్? యశ్వంత్ చెప్తాడంట. యశ్వంత్ చెప్పమ్మా. ఏంటి హ్యాండ్ రైజ్ చేసావా నువ్వు? నాకు అర్థం కాలేదు, అది ఇంతకు ముందు హ్యాండ్. మాతాజీ ఇందాక కోసం రేజ్ చేసింది మాతాజీ. ఓకే, ఆహ్లా చెప్తావా నువ్వు? ఓకే, దీత్య చెప్తుందంట. దీత్య చెప్పమ్మా. సుఖ దుఃఖే సమే కృత్వా, లాభాలాభౌ జయా జయౌ, తతో యుద్ధాయ యుజ్యస్వ, నైవం పాపమవాప్స్యసి. వెరీ నైస్. సుఖ అంటే, సుఖము అంటే ఏంటి? హ్యాపీనెస్. దుఃఖ అంటే డిస్ట్రెస్, దుఃఖము అంటే బాధపడడం. ఓకే, సమే కృత్వా అంటే ఆ రెండింటిని సేమ్ గా తీసుకోవాలి, ఒకేలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అంటే ఎక్కలేని ఆనందం పొందుతారు. అదే
లాస్ట్ వచ్చాము అంటే పాస్ అవ్వలేదు అని అంటే బాధపడిపోతాము. సో యూ హ్యావ్ టు టేక్ వాట్ కృష్ణ ఈస్ సేయింగ్ హియర్. ఈ రెండింటిని ఒకలాగే తీసుకోండి. సుఖం వచ్చినప్పుడు ఎగిరిపోయి గంతులేసి నానా హంగామా చేస్తాము. దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోయి కొందరైతే సూసైడ్ కూడా వెళ్ళిపోతారు. నేను చచ్చిపోతా అని పైనుంచి దూకేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా రెండింటిని నువ్వు సేమ్ గా తీసుకో. సుఖం వచ్చినప్పుడు ఏదో ఇదైపోవు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ టైం, ఇప్పుడున్న టైం మళ్ళీ మారిపోతుంది. అర్థమైందా? నీకు ఇప్పుడున్న టైం మారిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ అంటే ఏంటంటే, ఒకడు ఉంటాడంట, వాడు ఇంత వాడికి వాడికి ఒక్కడే ఒక కొడుకు అనమాట. సో వాడి వాడికి ఏంటంటే, ఎవరికైనా ఉంటది కదా, పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి అని అనుకుంటారు కదా. సో వాడు పాపం ఎప్పుడు చూడు నేను ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటా అంటాడు. సరే అనేసి వాళ్ళ ఫాదర్కి ఏంటి, ఎక్కడికైనా బయటికి వెళ్ళి బాగా సంపాదించాలి నా కొడుకు అనుకుంటాడు. కానీ వాడు ఏమంటాడు, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటా అంటాడు, నీ దగ్గరే ఉంటా అంటాడు. సరే వాళ్ళ ఫాదర్ సరే అని ఊరుకుంటాడు. కానీ బయట చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, నీ కొడుకు ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడు, ఏం సంపాదించాడు, నువ్వు చేసే ఈ పొలం పనులు ఇవే నేర్పిస్తావా, నీలానే బతుకుతాడా వాడు కూడా, మంచిగా నీకంటే ఎవరైనా తండ్రి కంటే ఎక్కువ హయ్యర్ స్టేజ్ లో ఉండాలనుకుంటారు, నువ్వేంది వాడికి అట్లా 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 పెంచినావు వాడిని, ఎప్పుడు నీ దగ్గరే ఉంటా అంటాడు అని అంటారనమాట. అప్పుడు వాడు అంటాడు, ఆ తండ్రి అంటాడు కదా, ఇప్పుడు బయటికి పోతే మంచిది, ఇక్కడ నా దగ్గర ఉంటే చెడు అని ఎందుకు అనుకుంటారు, ఏది మంచి ఏది చెడు మనకేం తెలుస్తుంది, ఓన్లీ కృష్ణ నోస్ అంటాడు. తర్వాత అందరూ ఓకే వీడు మారడు, వీడు ఎప్పుడు పనికి మాలిలాగా ఎప్పుడు ఫాదర్ తోటే ఉంటాడు అని అందరు అంటూ ఉంటారు. సో ఒకసారి ఏమవుతుంది, ఎవరైతే బయటి దేశాలకు వెళ్ళిపోతారో ఆ బయటి దేశాలలో కరువు కాటకం, ఈ న్యాచురల్ కెలామిటీస్ అంటే ఏంటి? ఎనీవన్ ప్లీజ్? డిజాస్టర్స్ లైక్ వాట్? భూకంపాలు, భూకంపాలు, రైట్. మన నేచర్ దాని కోపాన్ని ప్రకటిస్తుంది అనమాట. కోపం అన్నమాట ప్రకటిస్తుంది అది. ఇప్పుడు మీకు తెలుసా, జపాన్ లో మీకు తెలుసా ఎప్పుడు ఎర్త్క్వేక్స్ వస్తాయి, ఎప్పుడు ఎర్త్క్వేక్స్. తెలుసు మాతాజీ. నేను అక్కడ కొన్ని రోజులు ఉన్నాం కాబట్టి మాకు తెలుసు, అక్కడ ఎర్త్క్వేక్స్ ఎప్పుడు వస్తాయి. సో అది ఎందుకు, అక్కడ వాళ్ళు విపరీతమైన ఈ జంతు హింస విపరీతంగా తింటారు తెలుసా జంతువులను. సో నేచర్ ఎక్కడైతే ఇట్లాంటి కార్యాలు ఎక్కువ ఉంటాయో, జంతు హింస, నేచర్ అంటే ఈ జంతువులు కూడా నేచరే. సో ఈ జంతువుల వధ ఈ చైనాలో కూడా చాలా ఉంటది, అక్కడ నుంచే కదా కరోనా వచ్చింది. సో ఎక్కడైతే విపరీతంగా ఉంటుందో అక్కడ నుంచే న్యాచురల్ కెలామిటీస్ ఎక్కువ ఉంటాయి అక్కడే. అదంతా నేచర్ యొక్క కోపం. మీరు అనుకుంటారు, అందరు అనుకుంటారు ఏదో ప్రకృతి అంటే ఏదో అది ఆటోమేటిక్ గా దానికదే వస్తున్నాయి ఈ ఎర్త్క్వేక్లు, దానికదే ఏదో సంథింగ్, ఏదో సైన్స్ ఏదేదో చెప్తారు. కానీ హూ ఈస్ డూయింగ్ దాట్ ఆల్ దీస్? బిహైండ్ దట్ బిగ్ హ్యాండ్ ఈస్ దేర్. ఒక హ్యాండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. ఇప్పుడు టెంపుల్ హాల్లో ఒక పిట్ట వచ్చి ఊకే టూ చేస్తూ ఉంటది, షిట్ చేస్తూ ఉంటది, అది ఊరికే అక్కడే పోతూ ఉంటది. సో ఈ టెంపుల్ హాల్ వాళ్ళు, ఎందుకంటే భగవంతుడు ఉన్న ప్లేస్ చాలా నీట్ గా ఉండాలి కదా, సో అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, ఈ పిట్ట వచ్చి ఊరికే, ఈ పక్షులు వచ్చి ఊరికే ఇక్కడ పాడు చేసేస్తున్నాయి అనేసి ఆ పక్షులని దేంతో అన్నా బెదిరించడానికి అక్కడ ఏదో ఒకటి చేస్తారు, మందు కొట్టడమో లేకపోతే అవి రాకుండా దే విల్ డూ సంథింగ్, ఏదన్నా చేస్తారు. చేసినప్పుడు అవి రాకుండా వీళ్ళు చేసిన పని ఆ పిట్టలకి ఏమనిపిస్తుంది, లైక్ కెలామిటీ, ఏదో సంథింగ్ హాస్ డన్ ఫర్ అస్, సంథింగ్ ఈజ్ డన్ అంటే, మేము మంచిగున్న ప్రశాంతంగా ఒక ప్లేస్ లో ఉంటే అక్కడ ఏదో ఉపద్రవం జరిగింది.
కానీ ఈ ఉపద్రవం ఎవరు చేశారు? మనుషులు చేశారు. ఎందుకు చేశారు మనుషులు? ఎందుకు అని అంటే భగవంతుడి ప్లేస్ లో ఇవి వచ్చి పాడు చేస్తున్నాయి కాబట్టి ఈ మనుషులు ఏం చేశారు? అక్కడ మందు పెట్టడమో లేకపోతే అక్కడ ఏదో రాకుండా ఏదైనా కట్టేయడమో, అక్కడ ఏదో జాలి పెట్టడమో, అవి రాకుండా, పిట్టలు రాకుండా ఏదో సంథింగ్ దే హ్యావ్ డన్. సో కానీ పిట్టల మనసులో అవేమనుకుంటున్నాయి, అరే మనం మనం ఎంత బాగా చక్కగా బ్రతుకుతూ ఉంటే ఏదో ఒకటి వచ్చేసింది అక్కడ, ఒక జాలి లాంటిది వచ్చేసింది, లేకపోతే అక్కడ ఏదో ఉంది, అది తింటే చచ్చిపోతున్నారు, అది తినకూడదు. అలా అంటే అది ఏదో ఉపద్రవం. వాటికి ఈ ఈ ఈ చర్య ఈ వర్క్ ఉపద్రవం, వాటికి డిజాస్టర్ లాగా ఈ పని. అలాగే మనకి ఒక న్యాచురల్ కలామిటీ ఒకటి ఏదో ఒకటి వచ్చింది, ఎర్త్‌క్వేకో ఏదో ఒకటి వచ్చింది. మనం ఏమనుకుంటాము? ఏదో సైంటిస్టులు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. లోపల వేవ్స్, భూమి లోపల మెల్ట్ అయినటువంటి కోరు వెళ్తూ వెళ్తూ ఒకటేసారి అదంతా ఒకటేసారి ఎక్కువైపోయి భూమి ఇలా పైకి లేస్తుంది, ఏదో సంథింగ్ ఏదో సైన్స్ వాళ్ళు ఏదో చెప్తారు. కానీ అలా జరగడానికి ఏంటి కారణం? ఎవరు? ఏదో ఇప్పుడు నువ్వు ఎలాగైతే పిట్టలు రాకుండా నువ్వెలా చేస్తున్నావో అలాగే నీకు తెలియని ఒక శక్తి, నేచర్ నిన్ను కూడా అలా చేస్తుంది అన్నమాట. నిన్ను కూడా అలాగే చేస్తుంది. ఎక్కడ చెయ్యాలో అక్కడ చేస్తుంటది. ఎవరి మీద టార్గెట్ చేయాలి వాళ్ళనే చేస్తూ ఉంటది. ఎవరిని టార్గెట్ చేయాలి వాళ్ళకే జరుగుతూ ఉంటది. కరోనా కూడా ఊరికే అందరికి రాలేదు, ఎవరిని టార్గెట్ చేయాలి వాళ్ళకే జరుగుతూ ఉంటది. సో మనం అనుకుంటూ ఉంటాము ఇదేదో మాయదారి ఏదో ఒకటి వచ్చింది, వైరస్ అందరినీ చేసేస్తుంది. చైనా వాళ్ళని తిడుతూ ఉంటారనమాట. చైనా పీపుల్ గలీజోళ్ళు, వాళ్ళు చేయబట్టే కావచ్చు, వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది కావచ్చు. వాళ్ళు చేసినటువంటి పాపపు పనులు అంటే ఏంటిది? ఈ జంతువుల వధ అతి దారుణంగా. అది ఏది కనిపిస్తే అది తింటారు వాళ్ళు, కనిపించింది తింటారు. సో అలా అటువంటి పాపపు చర్యలు వల్ల అక్కడి నుంచే స్టార్ట్ అయింది కావచ్చు, కానీ అది ప్రయాణించి ఇంత దూరం వచ్చి ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళనే చేస్తుంది. కానీ మనం అనుకుంటాము, అరే చాలా మంచివాడు, ఆయనకి ఎట్లా కరోనా వచ్చింది అనుకుంటాము. కానీ ఆయన ప్రారబ్ధ కర్మ అంటే ప్రీవియస్ లైఫ్స్ యొక్క కర్మ. ప్రీవియస్ లైఫ్స్ అంటే ఇంతకు ముందు ఆయన బ్రతికినప్పుడు ఆయన ఎటువంటి వాడో నీకు తెలియదు, ఆయన ఏం పనులు చేశాడో నీకు తెలియదు కదా. ఇప్పుడు బాగానే ఉన్నాడు, ఈ జన్మలో బాగున్నాడు, కానీ ప్రీవియస్ లైఫ్ లో నీకు తెలియదు కదా. సో ఆ కర్మ వాట్ హీ బ్రాట్, ఏదైతే క్యారీ చేసుకొని తిరుగుతున్నాడో అది పాపం ఆయన పొట్టన పెట్టేసుకుంటది. అది దానివల్ల కరోనా గ్యారంటీ వస్తుంది. సో కరోనా వచ్చిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు, రాని వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు, అది కూడా కాదు. అలా అని లేదు. రాని వాడికి ఇంకా ఏదో ఉంది. ఇప్పుడు మనం బ్రతుకున్నాము, మనకి ఇంకేదో ఉండొచ్చు, మనం ఇంకేదో పాపకార్యం ఇంకేదో ఏదో ఉండుంటే దానికి టార్గెట్ ఇంకోటి ఏదన్నా ఉండొచ్చు. సో చనిపోయిన వాళ్ళంతా పాపం, వాళ్ళు ఏదో పాపం చేస్తున్నారు, వాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు, అలా కూడా కాదు. సో అదొక క్యాలిక్యులేషన్, ఒక సిస్టమ్, ఒక క్యాలిక్యులేషన్ ఉంటది, దాని ద్వారా అంత జరుగుతూ ఉంటది. సో ఇప్పుడు మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది ఒకటి. అలా అన్నిటిని ఏదైనా కూడా సుఖ దుఃఖ లాభ ఏదైనా కూడా యూ హావ్ టు టేక్ ఇట్ ఈక్వల్, సేమ్ గా తీసుకోవాలన్నమాట. సమాకృత్వ, సమానంగా భావించాలి, సేమ్ గా తీసుకోవాలి. కృత్వ అంటే డూయింగ్. సో లాభాలాభం అంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అలాగే ఉండాలి. లాభం రాగానే ఒక ఏదన్నా వస్తుంది కదా మనకు, లాటరీ ఏదన్నా తగిలినా లేకపోతే లాస్ అయినా కుంగిపోవద్దు. మనం ఏమనుకోవాలి అంటే, ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది అనుకో, సో ఏమనుకోవాలి, కృష్ణ గేవ్ మీ దిస్, సో దేర్ ఇస్ సమ్ కాజ్, ఏదో కాజ్ ఉంది, నాకు ఇది ఇచ్చాడు, ఇంత ఇచ్చాడే, ఏదో కారణం ఉంది, సో ఐ హావ్ టు డూ సంథింగ్, ఏదో చెయ్యాలి దీంతో. ఇప్పుడు లాస్ వచ్చింది అనుకో, ఐ గాట్ లాస్, సో దీని వెనకాల కూడా ఏదో ఉంది. సో అన్నిటి మీద కృష్ణ చెయ్యి ఉంది, హ్యాండ్, ఆయన ద్వారానే జరుగుతున్నాయి అన్ని. సో మీరేమనుకోవాలి, ఓకే యూ హ్యావ్ టు టేక్ ఇట్ సేమ్, ఓకే ఠీక్ హై, నేను ఇంకా ఏదైనా చేస్తాను, మంచి పనులు చేయాలి నేను, సో
సో ఐ గాట్ సంథింగ్ లాస్, ఇట్స్ ఓకే, ఐ విల్ డూ ఇట్. ప్రాఫిట్ వచ్చినా కానీ కూడా ఐ హావ్ టు డూ సంథింగ్ విత్ దిస్. ప్రాఫిట్ వచ్చింది అని అంటే కృష్ణ ఈజ్ సెయింగ్ టు డూ విత్ దిస్ ప్రాఫిట్ సంథింగ్ మోర్, అంటే కృష్ణకి రిలేటెడ్ గా ఏదైనా చెయ్యమని చెప్తున్నాడు. జయవు అంటే విక్టరీ వచ్చినా గెలిచినా ఓడిపోయినా సేమ్ ఉండాలి. ఇట్స్ ఓకే అనుకోవాలి అన్నిటికీ. ఇట్స్ ఓకే ఫైన్. గెలుపు వచ్చినా ఓకే గుడ్, ఓటమి వచ్చినా ఇట్స్ ఓకే గుడ్, ఐ హావ్ లెర్న్ సంథింగ్, ఏదో నేర్చుకున్నా నెక్స్ట్ టైం అని, అట్లా ఏదో ఒకటి అని పాజిటివ్ గా తీసుకుంటుండాలి. తథ ఆ తరువాత యుద్ధాయ అంటే యుద్ధమునకు అంటే ఫైటింగ్ కోసం యుజ్యస్వ అంటే తారవు అంటున్నాడు. ఏదొచ్చినా నువ్వు గెలిచినా ఓడిపోయినా, నీకు హ్యాపీనెస్ ఇచ్చినా లేకపోతే అన్హ్యాపీనెస్ ఇచ్చినా, ఏదొచ్చినా సేమ్ గా తీసుకో. ఫస్ట్ నీ డ్యూటీ ఏంటి, ఇప్పుడు యుద్ధం చేయాలి, ఆ యుద్ధానికి రెడీ అవ్వు అని చెప్తున్నాడు. నాకు కాదు ఏవం ఈ విధముగా పాపం అంటే పాపము అవాప్స్యసి పొందెదవు, ఇలా చేయకపోతే మాత్రం నీకు పాపం అయితే తగులుతుంది గ్యారంటీ. నీ డ్యూటీ నువ్వు చేయకపోతే మాత్రం పాపం అయితే గ్యారంటీ తగులుతుంది. కాబట్టి నువ్వు దేనికోసం ఇదవ్వకు, జస్ట్ యు గో ఫార్వర్డ్, డూ యువర్ డ్యూటీ అని చెప్తున్నాడు అన్నమాట. సో ఇది నెక్స్ట్ శ్లోక యాక్చువల్లీ. ఏషాతే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏమంటున్నాడు చూడండి. తే అభిహిత ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. అది. సో ఎనీవన్ వాంట్స్ టు సే ఇప్పుడు? అసలు ఉన్నారా, అందరు పడుకున్నారా? ఐ థింక్ ఆల్ ఆర్. దీత్య, ఓకే దీత్య, ఫస్ట్ దీత్య, ఓకే. एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्ता यया पार्थ बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. అట్లా చెప్పమ్మా. ఏషా తే అభిహితా సాంఖ్యే ఏషా తే అభిహిత ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. వెరీ నైస్. నెక్స్ట్ ఓకే చెప్పాలి, బాగుంటుంది. ఓకే టైం అయిపోయింది. వాంఛాకల్ప చెప్పేసేయండి. వాంఛాకల్పతరుభ్యశ్చ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాద్ కి జై.